బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుంటాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపున వలనైనా నిరీక్షణ ఎట్టిదో. చెప్పండి, ఎవరు పిలిచారు మన జీవితంలో? పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడు మనల్ని పిలిచాడు. మనము పుట్టక ముందే, తల్లి గర్భంలో రూపించబడక ముందే దేవుడు ఒక ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. నేడు మనము కూర్చున్న స్థితి, నేడు మనమున్న పరిస్థితి, ప్రియ దేవుని బిడ్డ, పరిస్థితి మనము కోరుకొని వచ్చింది కాదు, మనము నిలువబడి వచ్చింది కాదు, మనము అడిగి పొందుకొని వచ్చింది కాదు. ప్రభువా నాకు ఈ స్థితి ఇవ్వండి, ప్రభువా నాకు జీవితం ఇవ్వండి, ప్రభువా నాకు ఆశీర్వాదం ఇవ్వండి, ప్రభువా నన్ను ఇలా ఉంచండి, నాకు ఇటువంటి పిల్లల్ని ఇవ్వండి, ఇటువంటి భర్తనివ్వండి, ఇటువంటి బిడ్డల్ని ఇవ్వండి అని చెప్పి మనం అడిగి పొందుకున్నది కాదు. ఇవన్నీ అనాది కాల సంకల్పము చొప్పున దేవుడు మనకిచ్చినటువంటి పిలుపులు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు ఎట్టిదో ఎవరికి తెలియదు. ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ సడన్గా టర్న్ అవుతుంది మన పిలుపు. మనం ఒకటి చేయాలనుకుంటాం, ఆయన ఒక దానికోసం పిలుస్తాడు. మనం ఒక విధంగా ఉండాలనుకుంటాం, ఆయన ఇంకో దానికోసం టర్న్ చేస్తాడు. నేను అనుకున్నాను ఒక ఇంజనీర్గా ఉండాలని, నేను అనుకున్నాను నా ఇల్లు నేనే కట్టుకోవాలని, నేను అనుకున్నాను నా బ్రతుకు నేనే బ్రతకాలని. కానీ దేవుడు అన్నాడు, నీ బ్రతుకు నువ్వు బ్రతకడం కాదు, నేను బ్రతికిచ్చే బ్రతుకులోకి రా అన్నాడు. హల్లెలూయా. అనేక మంది అనుకున్నారు. మీరు ఈ రోజున ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు చెప్తారు, నేను ఇలా ఉండాలనుకోలేదు, ఉంటాను అనుకోలేదు, ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు, ఈ విధంగా నేను ఉంటానని ఎప్పుడు ఊహించలేదు అంటారా లేదా? మీ అందరూ ఒకసారి చేయొచ్చు చెప్పండి. ఎంతమంది అంటారో ఒకసారి చేయొచ్చు చెప్పండి. ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు, ఈ విధంగా నేను ఆయన మందిరంలో కూర్చుంటానని ఎప్పుడూ అనుకోలేదు, అసలు నాకు తెలియదు. కానీ దేవుని పిలుపు విశేషమైనది ఎడల, దేవుని ప్రణాళిక విశేషమైనది ఎడల, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్ ఆఫ్ సడన్గా దేవుడు నీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాడు. ఆల్ ఆఫ్ సడన్గా నీ జీవితాన్ని టర్న్ చేయబోతున్నాడు. ఎప్పుడు ఎన్నడూ ఊహించినటువంటి ఒక గొప్ప మార్గం నిలబెట్టబోతూ ఉన్నాడు, ఒక గొప్ప స్థితిలో నిలబెట్టబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో ఈరోజు మీకు ఒక వాక్యం చెప్తాను చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఈరోజు ఒక ప్రత్యేక వ్యక్తిని గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. వారు ఆయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోను అను ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. అతడిని పిలిచి అతని మీద పెట్టిర్రి. చూడండి ఒకసారి. పల్లెటూరు నుంచి ఒక వ్యక్తి వచ్చాడు యేసు ప్రభువును సిలువ వేసిన కాలంలో. ఆయన వీపు దున్నుతూ, కొరడాలతో కొడుతూ, పాదాలు రక్తసిక్తమైపోతూ ఉంటే, తలలోంచి ఆ ముండ్ల కిరీటం పెట్టినప్పుడు రక్తం జొడజొడ కారుతూ ఉంటే, తలంతా ముఖమంతా రక్తం అయిపోయింది. 33 సంవత్సరాల యవ్వన శరీరము రక్తసిక్తమైపోయింది. అయితే ఆ రక్తముతో ఆ రక్తం ఎండిపోయి కారుతూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డ, ఆ టైంలో ఆయన తీసుకొని పోతున్నటువంటి టైం అది. ఆయన్ని బలవంతంగా సిలువ వేయటానికి, సకల మానవాళి పాప పరిహారార్థం సిలువ వేయటం తీసుకొని పోతున్నటువంటి గడి అది. అటువంటి కష్టకాలంలో మిత్రులందరూ చెదిరిపోయారు, శిష్యులంతా చెదిరిపోయారు. ఉన్న శిష్యులు కూడా దాక్కొని వస్తున్నారు. ఎందుకంటే ఈయన శిష్యులు అని తెలిస్తే చంపేస్తారు, ఈయన శిష్యులు అని తెలిస్తే అక్కడే గొంతు కోసేస్తారు, వీళ్ళు విశ్వాసం తెలిస్తే అక్కడే వాడిని కొట్టి చంపేస్తారు. సో ఆ విధంగా లోకమంతా, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా అట్టుడికి పోతుంది, ఆ యెరూషలేం ప్రాంతం అంతా. అటువంటి పరిస్థితుల్లో తన యొక్క ప్రాణప్రియుడు యేసు, తన యొక్క రక్షకుడు నలగగొట్టబడుతుంటే, రక్తం చిందించబడుతుంటే అందరూ ఏడుస్తున్నారు తప్ప ఏం చేయలేకపోయారు. ఆ ఏడ్చే గుంపులో 3వ నాడు 4వ రోజున సమాధి నుంచి లేచినటువంటి లాజరు ఉండొచ్చు, ఆ గుంపులో రక్తస్రావ రోగి ఉండొచ్చు, స్వస్థపడినటువంటి ఆమె, ఆ గుంపులో యాయిరు కుమార్తె, మరి ఆమె చనిపోయి తిరిగి వేసినటువంటి కుమార్తె ఉండి ఉండొచ్చు, ఆ గుంపులో ఆయన ఒకసారి విధవరాలు కుమారుణ్ణి పాడెముట్టు
లేచి ఆ కుమారుడు లేచి నిలబడ్డాడు. ఆ యవనస్తుడు ఉండి ఉండవచ్చు. ఇంత అద్భుతాలు చూసినటువంటి వారు ఎవరు ఆయనకి తోడు రాలేదు. ఇంత అద్భుతాలు చూసినటువంటి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, అక్కడే తిరుగుతున్నారు, ఏడుస్తున్నారు, అయ్యో అని గుండెలు బాదుకుంటున్నారు. కొంతమంది తమ్మో మేము పోతే మమ్మల్ని చంపేస్తారేమో, ఈ యేసు ప్రభు సిలువ దగ్గర పోతే మమ్మల్ని నాశనం చేస్తారేమో, మా పిల్లలకు మేము కరువు అయిపోతామేమో, మా బ్రతుకు ఏమైపోద్దు అని అందరూ దాగుకొని ఉన్నారు. అద్భుతాలు చూసినటువంటి వారు, ఆశ్చర్యాలు చూసినటువంటి వారు అందరూ కూడా దాగుకొని ఉన్నారు. అయితే దేవుని బిడ్డ, ఒక పల్లెటూరు నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు సీమోను. కురేనియా ప్రాంతం నుంచి వచ్చాడు. ఒక ఎక్కడో ఎన్నిక లేని ప్రాంతం నుంచి వచ్చాడు. ఆ పట్టణంలో ఏదో కొనుక్కుందామని, తన ఆహార పదార్థాలు కొనుక్కుందామని, తన పిల్లలకు బట్టలు కొనుక్కుందామని, లేకపోతే తన పిల్లలకు ఏదో కావాల్సినటువంటి ఇంట్లో ప్రొవిజన్స్ కొనుక్కుందామని వచ్చాడు. రాగానే ఆయన వాటిని తీసుకొని వెళ్తూ ఉంటే ఆ పల్లెటూరు వ్యక్తిని పట్టుకొని బలవంతంగా తీసుకొని రా, యేసుప్రభు సిలువ మైలాకపోతున్నాడు, యేసుప్రభు సిలువ జారిపోతున్నది, ఆయన సోలిపోతున్నాడు, రా అని బలవంతంగా పిలిచి ఆయన భుజం మీద పెట్టారు. పల్లెటూరులో ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఆ పల్లెటూరు వ్యక్తి పట్టణంలో అవి ఇవి కొనుక్కుందామని వచ్చాడు. ఆ పల్లెటూరు వ్యక్తి పట్టణంలో తనకు కావాల్సిన సరుకులు కొనుక్కుందామని వచ్చాడు. లేకపోతే ఎవరైనా చూడటానికి వచ్చి ఉంటాడు. ఎప్పుడు యేసుప్రభు చూసి ఉండలేదేమో, యేసుప్రభు గురించి విన్నాడేమో, కానీ లోపలికి వచ్చి ఒక్కరోజు కూడా ఆయనతో మాట్లాడలేదేమో, ఆయన విందులో కూర్చోలేదేమో, ఆయనతో పాటు నడవలేదు, ఆయనతో పాటు బ్రతకలేదు. 33 సంవత్సరాలు ఆయన ఆ ప్రాంతంలో సంచరించిన ఈ కురేనుడైనటువంటి సీమోను ఒక్కరోజు కూడా దేవునితో నడవలేదు, ఒక్కరోజు కూడా ఆయన వాక్యం వినలేదు, ఒక్కరోజు కూడా ప్రియ దేవుని బిడ్డ ఆయనను చూడలేదు, నడవలేదు. బహుశా నేను అనుకుంటున్నాను వినుంటాడు ఎప్పుడన్నా ఒకసారి యేసుప్రభు అంట, ఎవరో అద్భుతం చేసే దేవుడు అంట, ఎవరో ఆశ్చర్యకరం చేసే దేవుడు అంట, ఎవరో గొప్ప దేవుడు అంట, ఆయన స్వస్థపరుస్తున్నాడంట, విడిపిస్తున్నాడంట, కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడంట, గుడ్డోళ్ళకి చూపించాడంట, చెవిటి వాళ్ళ చెవులు తెరిచాడంట, మూగవాళ్ళ ముద్దుగా పలికిచ్చాడంట, బా యేసుప్రభు అంట అని చెప్పేసేసి అందరూ అనుకుంటా ఉంటే ఈయన కూడా అలా వినుంటాడు. నేను అనుకుంటా ఒకవేళ పల్లెటూరులో సంఘానికి వెళ్ళి ఉంటాడేమో. ఆ రోజుల పల్లెటూళ్ళ సంఘాలు ఎట్టుండే తెలుసా? ఎప్పుడుకో వస్తాడు పాస్టర్ గారు, వీళ్ళు పాడి పాటలు పాడి ఎప్పుడుకో వస్తాడు. ఎందుకంటే 2-3 సంఘాలు చూసుకోవాలి ఆయన, 2-3 సంఘాలు చూసుకుని ఎప్పుడుకో పల్లెటూరు వస్తాడు. కాబట్టి మీరు దేవుని బిడ్డ అటువంటి ఆ రోజు మరి అంత తొందరగా నేర్పించే భక్తి కూర్చొని వాళ్ళకి చెప్పే అంత టైం ఉండేది కాదు. అందుకని ఎవరికి తెలియదు, ఏదో వెళ్తున్నారు వస్తున్నారు, ఏదో వెళ్తున్నారు, గుడికి పోయావా? పోయాను. ఏ విన్నావు? ఏమో నాకు ఒక్క మాట కూడా అర్థం కాలేదు, ఏదో చెప్పారు నాకు అసలు అర్థం కాలేదు, ఏం చెప్తున్నాడు అసలు అర్థం కాలేదు. సో ఈ విధంగా అర్థం కాని భక్తిలో ఆ పల్లెటూరు సంఘాలు ఉంటాయి. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు అందరూ కూడా గొప్ప వాళ్ళు అందరూ కూడా సమర్పించుకొని పల్లెల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి, గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు సమర్పణ కలిగి ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు పల్లెల్లో కొంచెం బాగానే ఉంది. అయితే ఒకప్పుడు అలా లేదు. అయితే ఆ రోజుల్లో పల్లె భయంకరమైన పల్లెటూరులోంచి వచ్చాడు ఈ కురేనుడు అనేటువంటి సీమోను. అయితే దేనికోసం పిలువబడ్డాడు అతడు అంటే చెప్పండి, యేసుప్రభు తింటున్నటువంటి 5 రొట్టెలు 2 చేపల కోసం పిలువబడలేదు. యేసుప్రభు అద్భుతం చేసినప్పుడు చూడటానికి పిలువబడలేదు. యేసుప్రభు ఎక్కడో విందు భోజనం తినడానికి పిలువబడలేదు. యేసుప్రభు ఆశ్చర్యాలు చేసినప్పుడు పిలువబడలేదు. దేనికి పిలువబడ్డాడంటే చెప్పండి, ఎవ్వరు ఉండలేనటువంటి స్థితిలో, ఎవ్వరు మోయలేనటువంటి భారమైన సిలువను మోయటానికి పిలువబడ్డాడు. భారమైన సిలువను మోయటానికి యేసుతో కూడా ఆ భుజాన ఒక పక్క ఆయన వేసుకుంటే ఒక పక్క ఈయన వేసుకోవటానికి పిలువబడ్డాడు. భక్తి తెలియదు, బ్యాప్టిజం తెలియదు, పరిశుద్ధాత్మ తెలియదు. దేవుని బిడ్డ సంఘంలో నడిచినటువంటి వ్యక్తి కాకపోయి ఉండొచ్చు. అటువంటి తెలియని వ్యక్తిని ఒక ఉన్నతమైన పిలుపు కోసం పిలిచాడు దేవుడు. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తా. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కొన్నిసార్లు నేను అనుకుంటా ఉంటాను, నేనేమనుకున్నానంటే నేను గొప్ప ఇంజనీర్ కావాలి, గొప్పగా ఇల్లు కట్టుకోవాలి, చాలా ఉన్నతంగా నేను ఉండాలి. అసలు ఈ భక్తి అంటే యేసుప్రభు అంటే ఏదో చర్చికి పోవటం, ఒక పాట పాడటం, ఒక 10 రూపాయలు కానుకెట్టం, ఇంటికి వెళ్ళిపోవడం అంతే. కూర్చున్న కానీ బుక్ గురించి ఆలోచించేదాన్ని, స్కూల్ గురించి ఆలోచించేదాన్ని, లేకపోతే కాలేజ్ గురించి ఆలోచించేదాన్ని. పాస్టర్గా చెప్పేది ఒక్క మొక్క అర్థమయ్యేది కాదు నాకు, కూర్చునేదాన్ని. కానీ ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ సడన్గా దేవుడు పిలిచాడు సజీవ యాగముగా. సొంత ఇల్లు లేకుండా, సొంత కుటుంబం లేకుండా, సొంత ఆశ లేకుండా ఆయన సిలువను మోయటానికి
ఆయన బలిపీఠం మీద రావటానికి ఒక ఉన్నతమైన పిలుపు పిలిచాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నా కలలన్నీ కళ్ళలైపోయినాయి, చల్లా చెదిరైపోయినాయి. ఇదేంటి దేవుడు ఈ పిలుపు పిలుస్తున్నాడు? ఇటువంటి పిలుపు నేను ఎక్కడ భరించగలను? నేను ఎక్కడ చేయగలను? నేను ఎక్కడ సాగగలను? అసలు ఈ సేవ నేను ఎక్కడ చేస్తాను? మా ఊర్లో ఎవరు సేవకులు లేరే, మా తరాల్లో ఎవరు సేవకులు లేరే, మా కుటుంబాల్లో ఒక్క సేవకుడు కూడా లేడే. మొట్టమొదటిగా నన్ను పిలుచుకుంటున్నాడే దేవుడు, మా ఊరు నుంచి నన్ను పిలుచుకున్నాడే, మా కుటుంబంలోంచి. ఇదేంటి దేవుడా, నాకు అర్థం కావట్లేదు. దేవుడు అన్నాడు, నాకు చేత కాదు నాయన, నేను చాలాసార్లు తప్పించుకున్నా, నా వల్ల కాదు, నేను సేవ చేయలేను నాయన, నా వల్ల కాదని చెప్పేసి తప్పించుకున్నా. కానీ ఆ కాడిని దేవుడు తీసుకొచ్చి భుజాన పెట్టాడు. ఆయనతో పాటు కలిసి నడవటానికి, ఆయనతో పాటు అవమానపరచబడ్డానికి, ఆయనతో పాటు గణపరచబడ్డానికి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిజంగా కురేనుడైన సీమోను ఆయనతో పాటు నడుస్తుంటే ఆ భుజం మీద లాక్కొని పోతున్నటువంటి ఆ సిలువ అతని భుజాన్ని ఎంత బాధ పెట్టిందో. ఆ భుజము మీద పడినటువంటి ఆ కాడి, ఆ సిలువ, ప్రియ దేవుని బిడ్డ, రక్తం గారిపోతుంది. ఆయన భుజం కూడా రక్తం గారిపోతా ఉండి ఉండొచ్చు. ఆయన కొడుతున్న దెబ్బలు, అప్పుడప్పుడు చండ్రకోలు తీసుకొని కొడుతుంటే ఆ దెబ్బలు పోయి ఆయన కూడా తగిలి ఉండొచ్చు. అయ్యా నేను వెళ్ళిపోతాయ్యా, నేను సేవ చేయలేనయ్యా, నేను సిలువ కింద ఉండలేనయ్యా అంటే, ఏ ఉండు అని అట్నే బలవంతం నిలబెట్టారు. తప్పించుకోపోయే మార్గం లేదు, నిలబడటానికి స్థితి శక్తి లేదు. తప్పించుకొని పారిపోదామా అంటే వల్ల కావట్లేదు. ఎక్కడికి ఎత్తుకొని పోవాలి? నిట్ట నిలుగున్నటువంటి కొండ మీదకి ఎత్తుకొని పోవాలి, తిన్నని మార్గం నడుచుకుంటూ పోవాలి. అందరూ అవమానం చేస్తున్నారు, అబ్బా ఈయన పెద్ద దేవుడయ్యా, పెద్ద దేవుడయ్యా, ఈయన అందరినీ కాపాడాడు, ఈయన కాపాడుకోలేకపోతున్నాడు, ఈయన రక్షించుకోలేకపోతున్నాడు, ఈయన పెద్ద దేవుడు అందరూ చెప్పడం మేము వింటాం. అందరూ ఎగతాళి చేస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డ, ఆ ఎగతాళి మాటలు ఇతనికి కూడా తగులుతూ ఉన్నాయి. అందరికోసారి రాళ్ళు వేస్తూ ఉంటే ఆ రాళ్ళు కూడా తగులుతున్నాయి ఈయనకి. అందరూ మరి అక్కడ సైనికులు భయంకరంగా కొట్టి గాయపరుస్తూ ఉంటే ఆ దెబ్బలు ఆయనకు కూడా తగులుతూ ఉన్నాయి. ఎటువంటి పిలుపు పిలిచాడు దేవుడు? అతన్ని రావటమే సిలువను భుజాన వేసుకునే పిలుపు పిలిచాడు. రావటమే బాధలను భుజాన వేసుకునే పిలుపు పిలిచాడు. రావటమే దుఃఖాన్ని భుజాన వేసుకునే పిలుపు పిలిచాడు. మనం చాలాసార్లు అనుకుంటాం, దేవుడు నన్ను పిలిచాడు కానీ ఏంటి నా జీవితంలో ఈ కష్టాలు, ఈ పరీక్షలు, ఈ శ్రమలు, ఈ యాతనలు. రావటమే శ్రమ వచ్చింది. ఎందుకు నన్ను దేవుడు ఇటువంటి పిలుపు పిలిచాడు? ఎందుకు ఇటువంటి కష్టంలో పెట్టాడు దేవుడు నన్ను? కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డ, ఆయన పిలిచిన పిలుపు మనకు అర్థం కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆల్ ఆఫ్ సడన్గా మన మలుపు తిప్పుతాడు దేవుడు. మనం ఒక దానికోసం వెళ్తాం, దేవుడు ఇంకో దానికోసం ఏర్పాటు చేసి ఉంటాడు. మనం ఒకటి చూద్దామని వెళ్తాం, దేవుడు ఇంకోటి ఏర్పాటు చేసి ఉంటాడు. మనకు అర్థం కాదు కొన్నిసార్లు ఆ కష్టం, ఆ బాధ, ఆ శ్రమ. కొన్నిసార్లు మనం పడుతున్న యాతన, అసలు ఎందుకు వచ్చింది ఇది, నాకు సంబంధం లేదే, ఎందుకు ఇటువంటి శ్రమ వచ్చింది, ఎందుకు ఇటువంటి కష్టం వచ్చింది, మనకి అర్థంగా కన్ఫ్యూజన్ అయిపోతాం కొన్నిసార్లు. అటువంటి పిలుపుతో కురేనుడైనటువంటి సీమోను దేవుడు పిలిచాడు. దేవుని బిడ్డ, అతను వచ్చాడు ఒక చిన్న పని కోసం. దేవుడు భుజాన పెట్టాడు ఒక భారమైన కాడి, ఒక బరువైనటువంటి కాడి భుజాన పెట్టి పదా నాతో పాటు అన్నాడు. శిష్యులు నడవలేకపోయారు ఆయనతో పాటు. 3.5 సంవత్సరాలు తిని త్రాగినటువంటి, ఆయనతో పాటు పడుకొని ఆయనతో పాటు తిరిగినటువంటి శిష్యులు ఒక్కళ్ళు లేరు ఆ భుజాన కాడి మోయడానికి. ఆయనతో పాటు తిరిగి సేవ చేసిన ఒక్కళ్ళు లేరు ఆ స్థలములో ఆయనతో పాటు నడవటానికి. ప్రియ దేవుని బిడ్డ, ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆయన స్వస్థపరిచినటువంటి వాళ్ళు, ఆయన విడిపించినటువంటి వాళ్ళు, ఆయన మరణం నుంచి లేపినటువంటి వారు, ఆయన చేతి ముద్దలు తిన్నటువంటి వారు, ఆయన బోధలు విన్నటువంటి వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. కానీ ఏమీ తెలియనటువంటి సీమోనుడు మాత్రం, దేవుని బిడ్డ, కురేనుడైన సీమోను, కురేనుడు అనే ప్రాంతంలో చచ్చినటువంటి సీమోను మాత్రం ఆయన భారమైన కాడి మటానికి పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, ఈరోజు నీ భుజం మీద భారమైన కాడి ఉందేమో, బాధ, అసమాధానం, వేదన, ఆ సిలువలో ఉన్న ప్రతి శాపం నీ మీద పడిపోయి ఉందేమో, ఆ పిలుపులో నువ్వు నడుస్తున్నావేమో, ఆ కష్టంలో నీవు ఉన్నావేమో, ఆ కన్నీటిలో నీవు ఉన్నావేమో. నువ్వేంటో తెలుసా ఎందుకున్నావు ఈ కష్టంలో అంటే? యేసుతో పాటు నడుస్తున్నావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బాధలో ఉన్న ప్రతి వ్యక్తి, కష్టంలో ఉన్న ప్రతి వ్యక్తి, దుఃఖంలో ఉన్న ప్రతి వ్యక్తి, యాత్రలో ఉన్న ప్రతి వ్యక్తి, రోదంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎక్కడ నడుస్తున్నాడు
అంటే యేసుతో పాటు సిలువలో నడుస్తూ ఉన్నాడు. యేసుతో పాటు మరొక భాగాన్ని భుజాన వేసుకొని మోస్తూ ఉన్నాడు. యేసుతో పాటు ఆ గొల్గొతా కొండ మీదకి వెళుతూ ఉన్నాడు. ఎవరు ఉండలేని స్థలంలో దేవుడు నిలబెడుతున్నాడు. ఎవరు మోయలేనటువంటి పరిస్థితులు నిలబెడుతూ ఉన్నాడు. ఆ భారాన్ని భుజాన వేసి పెట్టి ఉంచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషం అటువంటి వాళ్ళు, మంచి ఫలం అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, సమాధానం అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా యేసయ్య సంతోషంలో ఉన్నారు, యేసయ్య ఆనందంలో ఉన్నారు, యేసయ్య సముఖంలో ఉన్నారు. దేవుని బట్టి. కానీ క్రైస్తవ జీవితంలో శ్రమ అనుభవిస్తున్నటువంటి వారు, మేలు చేస్తూ కీడు అనుభవిస్తున్నటువంటి వారు, మంచి చేస్తూ చెడు ఫలాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు, భారమైన బ్రతుకును భరిస్తున్నటువంటి వారు, దుఃఖంలో ఉన్నటువంటి వారు ఎక్కడున్నారో తెలుసా మీకు? యేసుతో పాటు ఆయన సిలువను మోస్తూ నడుస్తూ ఉన్నారు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డ, ఇది ఉన్నతమైన పిలుపు. మీరు పిలువబడిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, అంటే ఆ పిలుపుకు రాబోతున్నటువంటి ప్రతిఫలం ఎట్టిదో, ఆ పిలుపు వల్ల మీరు పొందుకోబోతున్నటువంటి ప్రతిఫలం ఎట్టిదో, ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైందో మీకు ఇప్పుడు తెలియదు, ఆ తర్వాత తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు గుర్తుపట్టలేరు. వెళ్తున్నప్పుడు అనిపిస్తుంది, నాకెందుకు ఇటువంటి పిలుపు, నాకెందుకు ఇటువంటి కష్టం, నాకెందుకు ఇటువంటి బాధ, ఎందుకు ఇటువంటి రోదన అనిపిస్తుంది కొన్నిసార్లు. దేవుని బిడ్డ, నా జీవితంలో కూడా కొన్నిసార్లు నేను అనుకుంటా, ఎందుకు నాయన ఈ ప్రాంతంలో సేవ, ఎందుకు నాయన ఈ ప్రజల మధ్యలో పరిస్థితి, నాకు ఎందుకు నాయన, వై? కొంతమంది చెప్తుంటే, అబ్బా మా పరిచర్య ఎంత బాగుందో, ఎంత బాగుందో. కానీ ఏడ్చుకొని చేసే పరిచర్య ఎందుకు ప్రభువా నా జీవితంలో? ఈ కష్టం ఎందుకు, ఈ భారం ఎక్కడ మోయాలి నాయన, నా వల్ల కావట్లేదు ఆయన కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు. కొన్నిసార్లు భారం వలసి వచ్చినప్పుడు, నేను డాడీతో పాటు మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళినప్పుడు 22 hours 23 hours ప్రయాణం చేయాలి ట్రైన్లో. ప్రయాణం చేసినప్పుడు నాకు పైన వస్తుంది సీటు, కొన్నిసార్లు పైన వస్తుంది. పైన వచ్చి ఒకవేళ కింద వచ్చినా ఎవరైనా ముసలోళ్ళు వచ్చి అంటారు, అమ్మ మేము పైన ఎక్కలేమమ్మా, కొంచెం పైకి ఎక్కమ్మా, మాకు కింద సీట్ అవి ఇయ్యమ్మా అంటారు. దేవుడు నాకు కింద సీట్ వచ్చింది వరకు ప్రశాంతంగా పడుకొని పోవచ్చు అంటే మ్యాక్సిమం నన్ను తీసుకునేలా వస్తారు. పైకి ఎక్కాల్సిందే నేను. వచ్చి అమ్మ కొంచెం పైకి ఎక్కమ్మా, కాలు ఆపరేషన్ చేస్తుందమ్మా, నడుము ఆపరేషన్ చేస్తుందమ్మా, కళ్ళు కనపడవమ్మా అంటే ఇంకేం చేయాలి నేను? దేవుడు అంటాడు సరే కానీ అంటాడు, పైకి ఎక్కుతా. నాకేంటంటే భయంకర వ్యాధి ఏంటంటే కాళ్ళు పిక్కలు పట్టేస్తాయి. ఏసీలో ఉన్నా లేకపోతే కదలకుండా, కాళ్ళు అటు ఇటు కదపకుండా ఉంటే పిక్కలు పట్టేస్తాయి భయంకరంగా. అది ఆ నొప్పి కానీ పట్టిందంటే తలలోకి వస్తుంది నొప్పి. ఇక దిగి కాలు అటుకొట్టి ఇటుకొట్టి దులిపి అందరు నిద్రపోతుంటే నేను మాత్రం ట్రైన్లో తిరుగుతూ ఉంటా, అటు ఇటు పట్టుకొని ఏసయ్యా 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 అనుకోండి, కాళ్ళు కొట్టుకొని తిరుగుతా ఉన్నాను. భయంకరంగా ఉంటుంది ఆ ప్రయాణం, ఆ యాత్ర. ఒంటరిగా కిందికి దిగాము తీసుకుందామంటే దొరకదు, ఏం దొరకవు అక్కడ ప్రాంతంలో తినటానికి. ఆకలి ఒక పక్కన, నీళ్లు దాగి పోవాలి. ఎందుకేసయ్యా ఇటువంటి పరిస్థితి నా జీవితంలో, ఎందుకయ్యా అంటే దేవుడు అంటాడు, నా కాడిని నీలో పెట్టి ఉన్నాను, నీ మీద పెట్టి ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే కదా నడుస్తున్నది, నీతో పాటు నేను నడుస్తూ ఉన్నాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది శ్రమల మధ్యలో ఉన్న యేసుతో నడవటానికి పిలువబడుతున్నారు. రక్తసిక్తమైన యేసుతో ఉండటానికి పిలువబడుతూ ఉన్నారు. అవమానపరచబడుతున్న యేసుతో ఉండడానికి పిలువబడుతూ ఉన్నారు. దుఃఖముతో యేసయ్యతో నడవటానికి పిలువబడుతూ ఉన్నారు. యాతనలో యేసయ్యతో ఉండడానికి పిలువబడుతూ ఉన్నారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు మీకు ఒక శుభవార్త. శ్రమలో ఉన్నావా, కుటుంబం నడిపించుకోవాలి పరిస్థితుల మధ్యలో ఉన్నావా, చాలా భారంగా ఉందా జీవితం, చెబుతున్నాను, నువ్వు యేసయ్య అడుగులతో అడుగులు వేస్తూ ఉన్నావు, ఆయన భుజం మీద భారాన్ని మోస్తూ ఉన్నావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ సిలువ భారము నీ మీద ఉన్నది, ఆ గొప్ప భారము నీ మీద పెట్టి ఉన్నాడు. మరి ఏంటి ప్రతిఫలం? గొప్ప ప్రతిఫలం, పరిశుద్ధులతో నివసించే గొప్ప ప్రతిఫలం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరు పడలేని శ్రమ పడుతున్న నీవు, ఎవరు ఉండలేనటువంటి గొప్ప స్థానంలో ఉండబోతూ ఉన్నావు. ఎవరికి లేని సమస్యతో సాగిపోతున్న నీ జీవితంలో, ఎవరికి లేని అవమానంలో సాగిపోతున్న నీ జీవితంలో, ఎవరు పొందని ఘనతకు అర్హులుగా నువ్వు మారబోతూ ఉన్నావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కష్టంలో, బాధలో, భారములో నువ్వు సాగిపోతుంటే ఒకటే మాట చెప్పాలి, నేను సిలువలో ఉన్న యేసుతో పాటు నడుస్తూ ఉన్నాను, సిలువలో ఉన్న యేసయ్యతో పాటు ఆయన భారాన్ని మోస్తూ నేను వెళుతూ ఉన్నాను. ఆమేన్.
దేవుడు నాతో అంటాడు, బిడ్డ అందరూ సంతోషకరమైన ఒకవేళ పరిచర్లో ఉంటే, సంతోషకరమైన కుటుంబ జీవితంలో ఉంటే, నువ్వు మాత్రం కురేయుడైన సీమోనులాగా నా కాడి మోస్తూ వస్తూ ఉన్నావు. నేను నీ పక్కనే ఉన్నాను. ఒక పక్క నేనున్నాను, రెండో పక్కన నీవున్నావు. నీవు పిలువబడిన పిలుపు విశేషమైనది అంటున్నాడు దేవుడు. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాను. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీకు వచ్చిన పిలుపు సామాన్యమైన పిలుపు కాదు, అందరిలాగా పిలుపు కాదు. నీ పిలుపు చాలా విశేషమైనది. మీరు సరిహద్దులో సైనికులు చూడండి. సరిహద్దులో సైనికులు వాళ్ళు బాగా చదువుతారు, బాగా ఎగ్జామ్ రాయాలి. రాసిన తర్వాత వెంటనే ట్రైనింగ్కి వెళ్ళాలి. ఏం ట్రైనింగు? బురదలో పరిగెత్తాలి, అగ్నిలో కాలుతో అగ్నిలోంచి దూక్కుంటూ వెళ్ళాలి. మరి ఎత్తైనటువంటి అడ్డుగోడ పెడతారు, వాటిని దూక్కుంటూ వెళ్ళాలి. ఎందుకు ఇదంతంటే శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫిట్గా చేస్తున్నారు. శరీరాన్ని వాళ్ళు చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు, సిద్ధపరుస్తున్నాడు. కారణం ఏంటంటే రాబోతున్న శత్రు సమూహాన్ని జయించడానికి, రాబోతున్న శత్రువుని తరిమి పట్టుకోవడానికి శరీరాన్ని వాళ్ళు సిద్ధపరుస్తున్నారు. శరీరాన్ని దేవుడు వాళ్ళు ఆ యొక్క నాయకులు ఆయత్తపరుస్తూ ఉన్నారు. కోపంతో కాదు, ప్రతీకారంతో కాదు. ఎందుకంటే ఆ సైనికుడు పిలువబడిన పిలుపు వేరు. హల్లెలూయా. ఆ సైనికుడి యొక్క బాధ్యత వేరు, ఆ సైనికుడి యొక్క భారం వేరు. అతను సైనికులు అక్కడ ఉంటాడు, మంచు కొండలో ఉంటాడు. అన్నం ఎక్కడ తింటాడు తెలుసా? మంచులోనే తింటుంటాడు. నీళ్ళు ఎక్కడ తాగుతాడు తెలుసా? మంచులోనే వేడి చేసుకొని తాగుతుంటాడు. వర్షంలో కూర్చొని తింటుంటారు. ఆ గన్ను అట్లే పట్టుకొని నిద్రపోయేటాడు కూడా గన్ను మీదనే ఉంటుంది వాళ్ళకి. ఒక్కోసారి చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఏంటి నాయన వీళ్ళకి ఎంత భారమైన పిలుపు, బాధ్యత గల పిలుపు ఏంటయ్యా అంటే, వాళ్ళు అలా ఉంటేనే మనం ఇలా రక్షించబడతాం, సంతోషంగా ఉండగలుగుతాం. అనేకులకు సంతోషం ఇచ్చేటువంటి వాళ్ళు భారాన్ని భరిస్తూనే ఉంటారు. అనేకులకు ఆనందం ఇచ్చేటువంటి వాళ్ళు, భద్రతనిచ్చేటువంటి వాళ్ళు భరిస్తూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కంటి మీద కునుకు పట్టనివ్వరు, కంటి మీద నిద్రపోదు, రాదు, భయం. రాత్రి 3ంటికి పడుకున్నా మళ్ళీ 5 గంటలు లేవాలి, భారం. పొద్దున్నేసి ప్రార్థన చేయాలి, ప్రభా నశించిపోతున్న ప్రజల కోసం తండ్రి, సంఘం నశించిపోతున్న వారి కోసం, భారంతో కొట్టుబిట్టాడుతున్న ప్రజల కోసం ప్రభువా విలపించాలి, ప్రభువా ప్రార్థన చేయాలి, మరలా లేవాలి. రాత్రిపూట ఎన్ని గంటలైనా వచ్చి అన్ని చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా తాళాలు వేసారా లేదా అవన్నీ చూసుకో. భారం ఏంటి ప్రభు అంటే దేవుడు అంటాడు, ఇదిగో నా సిలువను నీ భుజం మీద వేశాను, నువ్వు నాతో పాటు నడుస్తున్నావు, లోకంతో పాటుగా నడుస్తున్నది. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు ఈ వయసులో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకేంటయ్యా ఎంత భయంకరమైన భారం. కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత నా మీద పడిందే, కుటుంబాన్ని ఆదరించాల్సిన బాధ్యత నా మీద పడిందే. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, నాతో పాటు ఉన్న వాళ్ళంతా సంతోషంగా బ్రతుకుతున్నారు, నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా బాగా బ్రతుకుతున్నారు. బట్ వై అంటూ మీ, నాకెందుకు ఇటువంటి పరిస్థితి, నాకెందుకు ఇటువంటి జీవితం, ఎందుకు వచ్చింది ప్రభువా అనుకుంటున్నారా లేదా? మీరు అందరూ ఒకసారి చేయొద్దు, అనుకునేవాళ్ళు చేయొద్దండి, అనుకునేవాళ్ళు చేయొద్దండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. అయితే గుడ్ న్యూస్, నీవు ఎవరితో నడుస్తున్నావంటే రక్తసిక్తమై గొప్ప రక్షణ కోసం నడుస్తున్నటువంటి యేసుతో నువ్వు నడుస్తూ ఉన్నావు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అయ్యో నాకేమీ తెలియట్లేదు, నాకేం అర్థం కావట్లేదు, నాకెందుకు ఈ భారం పెట్టారని నువ్వు అనుకుంటావు. నాకేమీ తెలియదు, నేనేమి నేరం చేయలేదు, నాకెందుకు నా భుజం ఎందుకు రక్తసిక్తం అయిపోతుంది, నాకెందుకు ఇంత భారం వచ్చిందని నువ్వు అనుకుంటావు. ఆ సీమోను కూడా అనుకున్నాడు, నాకెందుకు నేను ఇటువంటి పరిస్థితి వచ్చింది, నాకెందుకు ఇటువంటి కష్టం వచ్చింది, ఈ ఊరు రాకుండా పోయేదే, ఈ గుంపులో ఉండకుండా పోయేదే, చాలాసార్లు అనుకోండి దేవుడు నమ్ముకోకుండా పోయేదే కదా, చాలాసార్లు అనుకుంటా ఉంటాం. కానీ ఒకటి చెబుతున్నా, దేవుడిచ్చిన ప్రతి భారం వెనుక ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం నీ కొరకు దాచిపెట్టబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెబుతున్నాను, నువ్వు దేవుడిని నమ్మేవని కాదు, కానీ నిన్ను నమ్మి దేవుడు తన కాడిని భుజాన వేశాడు. నీవైతే భరించగలవని, నీవైతే మోయగలవని, నీవైతే తొట్టిల్లకుండా సాగిపోగలవని, నీవైతే ఈ భారాన్ని భరిస్తూ సంతోషంగా వెళ్ళగలవని, దేవుని పిలుపుని అర్థం చేసుకోగలవని, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోగలవని దేవుడు ఆ భారాన్ని నీ భుజం మీద పెట్టాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నిన్ను చూసిన వారు అనేక మంది స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. ఆ అన్న చూడు ఎంత భారంగా జీవితాన్ని జీవిస్తూ సంతోషంగా ఉన్నాడు. ఆ అక్క చూడు, ఆ అన్నయ్య చూడు, ఆ తాత చూడు, ఆ ఆంటీ చూడు,
నిన్ను చూసి అనేక మంది తమ జీవితంలో స్ట్రాంగ్ అవ్వబోతూ ఉన్నారు. అనేక మంది బ్రతుకులు కట్టబడబోతూ ఉన్నాయి. నీ ఒక మౌన పాఠంగా నిలబడబోతున్న వాళ్ళ ముందు. నీవు పెంచుతున్న పిల్లలు నీలో ఉన్నటువంటి కష్టాన్ని గుర్తుపడుతూ ఉన్నారు. ఒకరోజు వాళ్ళు గొప్ప ప్రకటన చేయబోతున్నాడు. మా మామయ్య, లేకపోతే మా అత్తమ్మ, మా అమ్మ, మా నాన్న ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా? ఎంత శ్రమలో మమ్మల్ని బ్రతికించారో తెలుసా? వాళ్ళ జీవితాలు స్ట్రాంగ్ కాబోతున్నాయి. వాళ్ళ బ్రతుకులు ఆశీర్వాదకరంగా మారబోతూ ఉన్నాయి. నువ్వు నలుగుతున్న ప్రతి పరిస్థితి నీ పిల్లలకు, నీ తరాలకు పరిమళ వాసనగా మారబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు అద్భుతం చేయబోతున్న గడియ, ఆశ్చర్యకాలు చేయబోతున్న గడియ. భారం భరిస్తున్నావేమో కురేనుడైనటువంటి సీమోనులాగా నువ్వు అనుకుంటావు లోకంలో బాధలు పడి వచ్చాం, ఇక్కడ కూడా బాధేనా? ఇక్కడ బాధ, అక్కడ బాధ నశించిపోవడానికి, ఇక్కడ బాధ చెప్పండి పరిమళ తైలంగా నిలబడటానికి, ఇక్కడ బాధ ప్రపంచాన్ని దేవుని ఎదుగు నడిపించడానికి, ఇక్కడ బాధ దేవుని ప్రజలను నడిపించడానికి, ఇక్కడ ఉన్నటువంటి నలిగిపోతున్న బాధ ఒక సాక్షిగా చిరకాలు నిలబడటం కోసం, శాశ్వతకాలు నిలబడటం కోసం ఈ భారం దేవుడిచ్చాడు. అందుకే చెబుతున్నాం, ఈ కురేనుడే సీమోను ఏమీ తెలియకుండా వచ్చాడు. ఏమీ తెలియదు ఆయనకి, ఎందుకు వచ్చాడో తెలియదు. కానీ అందరు పిలిచారు, కాడిని భుజాన వేశాడు, నడు అంటున్నాడు. దెబ్బలు తగులుతున్నాయి, రాళ్ళు తగులుతున్నాయి, అవమానాలు వస్తున్నాయి, కన్నీరు వస్తుంది, భరించలేని వదిలేయాలనిపిస్తుంది. కానీ వదలలేకపోతున్నాడు. వదిలితే వీళ్ళు ఊరుకోవట్లేదు. వదిలితే యేసు నేను దీనంగా చూస్తా ఉన్నాడు. వదిలేసిపోతావా? నా నమ్మకాన్ని వమ్ము చేస్తావా? నేను నిన్ను నమ్మి కాడిచ్చానే, నమ్మకాన్ని వమ్ము చేస్తావా? వెళ్ళిపోతావా అని ఆయన రక్తంతో కారుతున్న కళ్ళతో చూస్తున్నాడు. సైనికులు నిలబడో అంటున్నారు. రెండు వైపులా ఆ ప్రేమను, ఆ జాలి కళ్ళను చూసి మరి వెళ్ళిపోలేక అట్లాగే నిలబడిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనేకసార్లు దేవుని యొక్క కష్టం గుర్తొస్తుంది, నాకు కూడా శ్రమ గుర్తొస్తుంది. డాడీ నాతో మొట్టమొదటిసారి నేను 2009 జనవరి 9వ తారీఖున పిఠాపురం మీటింగ్కి వెళ్ళినప్పుడు, అప్పుడు డాడీ నాతో మాట్లాడాడు. నేను ఆరాధన చేసిన తర్వాత ఆ రోజున మొట్టమొదటిసారి అద్భుతమైనటువంటి ఆరాధన జరిగింది. ఆశ్చర్యకరంగా దేవుడు పరిశుద్ధాత్మతో ప్రజలు నింపాడు. చాలా బాగా ఆ కూటం జరిగింది. అయితే హోటల్కి వచ్చిన తర్వాత చెప్పాడు, బిడ్డ ఇప్పటివరకు ఆరాధన చేసినటువంటి వాళ్ళందరూ సంఘాలకు వెళ్ళిపోయారు, పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు, ఇంకెవరు లేరు ఆరాధన చేయడానికి. ఈ కాడి నువ్వు భుజాన వేసుకోగలవా అన్నాడు. అంటే నేను అన్నాను, సరే డాడీ అన్నా. నేను చచ్చేదాకా ఉంటావా నాతో పాటు, మధ్యలో వెళ్ళిపోతావా చెప్పాను. నేను అన్నాను, ఎక్కడికి పోగలను డాడీ? ఎక్కడికి పోలేను, నీతో పాటే ఉంటాను డాడీ. నేను చచ్చిపోయేదాకా ఉంటాను, నువ్వు చచ్చిపోయేదాకే కాదు, నేను చచ్చిపోయేదాకా కూడా ఉంటాను డాడీ. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చేతిలో చెయ్యేసి గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసి, కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేసి, గుండెలు ఎక్కులు పట్టి వచ్చినాయి ఆయనకి ప్రార్థన చేస్తున్నప్పుడు, నాతో ప్రార్థన చేస్తున్నప్పుడు. సో అంత భారంగా పరిచయం నాకు అప్పగించాడు. డాడీ ఒక పక్క కాడి వేసుకుంటే నాకు ఒక పక్క కాడి వేశాడు. ఇద్దరం లాక్కొని పోతున్నాం. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. అందరికీ కూటం అంటే సంతోషంగా వస్తారు. నాకైతే ఉదయం నుంచి ఉపవాసం ఉంటాను. డాడీతో పాటు ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే ఆయనతో పాటు అరవటం చాలా కష్టం, ఆయనతో పాటు సేవ చేయడం చాలా కష్టం. ఉపవాసం ఉంటాను, ఏమి తినకుండా ఉపవాసం ఉండి సాయంత్రం ఆరాధనకి వెళ్తే దేవుని బిడ్డ మొదట పెడితే పాటలు, ఆరాధన, తర్వాత వచ్చేసి హీలింగ్ ప్రేయర్, తర్వాత వచ్చేసి మరి మెసేజ్, తర్వాత వచ్చేసి ట్రాన్స్లేషన్. ఎన్ని రకాల పరిచర్లు ఉండే నా చుట్టూ. ఇక్కడ గొంతు మోగబోద్దు, ఒక్కొక్కటి 3 రోజులు 4 రోజులు ఉంటాయి కూటాలు. 4 రోజులు ఇదే టెంపోతో అరవాల్సిందే, 4 రోజులు ఇదే టెంపోతో మాట్లాడాల్సిందే. సో ఆ విధంగా పరిచర్య ఆరంభమైంది. 16 సంవత్సరాలు ఆ కాడి భుజాన పడిపోయింది. మామూలు బాధ కాదు నాకు. డాడీ దిగి చేతులు కడుక్కొని శానిటైజర్ వేసుకొని ఆ కారులో కూర్చుంటే అప్పుడు నాకు అమ్మయ్యా అనుకుంటా. మీరు నమ్మండి, 16 సంవత్సరాలు మేమిద్దరం కలిసి దిగిన ఫోటో లేదు అసలు. మేమిద్దరం కలిసి డాడీ అని చేయి పట్టుకొని దిగిన ఫోటో లేదు. మధ్యలో వచ్చిన వాళ్ళు ఎన్నెన్ని ఫోటోలు దిగారు. డాడీ అంటే చెయ్యి వేసుకుంటారు, ఆయన ముద్దు పెట్టుకుంటారు, ఆయన మేము పడతారు, డాడీ అంటే ఫోటోలు దిగుతారు. అయ్యా మా ఫ్యామిలీతో ఒక ఫోటో, అయ్యా మా తమ్ముడితో ఒక ఫోటో అంటుంటారు. నేను నిలబడి చూస్తూ ఉంటా. ఒక్కరోజు ఫోటో దిగింది లేదు. ఎందుకంటే ఆ ఫోటోలో అవి వస్తే శానిటైజరు టవల్ పట్టుకొని నిలబడుతుంటాను నేను అక్కడ. ఆయనకి వేసి ఆయన చేతులు కడుక్కుంటే ప్రశాంతంగా అప్పుడు కూర్చుంటా. అమ్మయ్య, యుద్ధం అయిపోయింది నాయన, పోరాటం అయిపోయింది నాయన. 16 సంవత్సరాల పోరాటం, 16 సంవత్సరాల పోరాటం. ఆ కాడి భుజాన పడినప్పుడు చాలా
దేవుని బిడ్డ భారంతో కూడినటువంటి పరిస్థితి అది. పేగులు తెగిపోయే పరిస్థితి. మీరు చూడండి, డాడీ నేను చేసిన ప్రార్థన వీడియోస్ ఉంటాయి, మీరు చాలామంది చూశారు. కావాలంటే ఇంకా చూడండి ఒకసారి. ఎంత పోరాటం ఉంటుందంటే అక్కడ అంత పోరాటం ఉంటుంది. ఇక్కడగా ఆహాహా అని పాడే పాటలు కాదు. ఆ రోజంతా పాడుకుంటూ స్తుతించుకుంటూ ఉండాలి. ఆ రోజంతా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆ రోజంతా మోకాళ్ళ మీద ఉండాలి. అప్పుడు కూటానికి వెళ్ళాలి. దేవుని బిడ్డ, ఇటువంటి పరిస్థితి ఉండేది, ఇటువంటి ట్రైనింగ్ ఉండేది. డాడీ దగ్గర ఉన్నప్పుడు అందరూ అనుకుంటారు, అబ్బా సిస్టర్ మంచి ఆత్మీయ తండ్రి ఉన్నాడు, భలే సంతోషం అనుకుంటారు. కానీ సంతోషమే. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఆయన నన్ను భుజం తట్టి, బిడ్డా దేవుడు నిన్ను ఇచ్చాడు, నాకు సాలురా అని అంటున్నప్పుడు, నువ్వు నాకు బిడ్డవరా కొడుకురా అంటున్నప్పుడు ఆ కలిగే సంతోషం మామూలు సంతోషం కాదు. అందరూ వచ్చి మాట్లాడుతున్నారు, నీ స్వరం సరిపోయింది అయ్యగారికి, నువ్వు తప్ప ఇంకెవరు సరిపోరు అని అంటా ఉంటే నా జీవితం ఎక్కడో ఆలోచన వెళ్ళిపోయేది. ప్రభువా, ఎక్కడో చేని గట్టలో పత్తి తీసుకుంటా, పచ్చిమిరకలు కోసుకుంటా నా జీవితాన్ని, వరి కోత కోసుకుంటా నా జీవితాన్ని ఇంత పెద్ద హయ్యర్ లెవెల్లో తీసుకొచ్చి పెట్టావే, ఎంత పెద్ద కాడి మోపావు, కానీ దాని వెనక ఎంత ఘనత ఇచ్చావు నాయన నా జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. ఎంత పెద్ద కాడి నువ్వు మోస్తున్నావో అంత పెద్ద ఘనత నీ అకౌంట్లో రాబోతూ ఉన్నది. ఎంత పెద్ద భారాన్ని మోస్తున్నావో అంత పెద్ద ఉన్నతమైన ఆశీర్వాదం నీ జీవితం రాబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చిన్న పని చెబితేనే చేయటం కష్టం, చిన్న బాధ్యత ఇస్తేనే మోయటం కష్టం. అనేక మంది ఫెయిల్ అయిపోతున్నారు. అనేక మంది, నేను 16.5 సంవత్సరాలు ఒక్కరోజు ఫెయిల్ కాలేదు, ఒక్కరోజు ఆబ్సెంట్ పెట్టలేదు. నేను ఈసారి రాలేను డాడీ అని చెప్పలేదు, నాకు బాలేదు డాడీ అని చెప్పలేదు. ఎంత భారం ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎటువంటి పరిస్థితి ఉన్నా, ప్రతి నిత్యం దేవుని బిడ్డ. నేను కూటానికి వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ చనిపోయింది. మా నాన్నమ్మ కొట్టుకుంటాం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, కానీ నేను కూటానికి వెళ్ళాలి. చూశాను, ఆమె నన్ను లాస్ట్గా పిలుస్తుంది, ఉండమని చెబుతుంది. నన్ను పెంచిన ఆమె, నాకు చదువు చెప్పించిన ఆమె ఉండమని చెబుతుంది, కొట్టుకులాడుతుంది. నాకు బస్ టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి. అక్కడే మోకాళ్ళు వేసి చిన్న ప్రార్థన చేసి అట్నే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నాకు గుండె గబగబలు ఆడిపోతుంది, గుండె కొట్టుకుంటా ఉంది. అయ్యా ఏమైపోయిందో. కూటం అయిపోయింది, శక్తివంతంగా ఆరాధన చేసాం, స్తుతి చేసాం. తర్వాత వచ్చి భోజనం చేస్తూ ఉన్నాను. ఈ లోపల తమ్ముడు ఫోన్ చేశాడు, అక్క నువ్వు అర్జెంటుగా వచ్చి, నాయన నిన్ను అడుగుతుంది అని. నాకు తెలుసు ఆమె అడగదు, ఇంకా ఆమె నోరు మోగపోయిందని తెలుసు. ఒక్కసారి అన్నం పక్కన పడేశాను, వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసి లాస్ట్ బస్సు ఎక్కేశాను. లాస్ట్ బస్సు ఉంది, పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కేశాను. ఆ కళ్ళు ఏడ్చుకుంటా, బస్సులో కూర్చున్నప్పుడు ఏడ్చుకుంటా ఉంటే స్టేషన్ దాటిపోయింది, దిగాల్సిన స్టేషన్ దాటిపోయి అడవిలోకి వెళ్ళిపోయింది బస్సు. చూస్తే ఏమి కనపట్లేదు. అన్న నేను కల్లూరులో దిగాలన్నా అంటే, కల్లూరా దాటిపోయిందమ్మా, ఇప్పుడు నాకేం చేస్తాం అన్నాడు. అన్న దింపన్న అంటే అప్పుడు దిగితే అడవిలో దించేశాడు. ఆ సూట్ కేసు భారంగా ఉంది, అది పట్టుకొని బ్యాగ్ వేసుకొని మరలా అడవిలో ఒంటరిగా నడుచుకుంటే వెనక్కి వచ్చాను. సగం దూరం వచ్చిన తర్వాత మా తమ్ముడు వాళ్ళు ఎదురొచ్చారు, నువ్వేంటి మర్చిపోయి దిక్కుండా వెళ్ళిపోయావు. అప్పుడు వెళ్తే ఏముంది, ఆమె చనిపోయింది. ఒకసారి కూటానికి వెళ్తున్నాను, మా పెద్దనాన్న చనిపోయాడని వార్త వచ్చింది. చిన్న ప్రార్థన చేసుకున్నాను, అయ్యా ఇప్పుడు పోయినా నేను లేపలేను, కానీ ఇప్పుడు డాడీతో పాటు పెద్ద ఆరాధన చేయాలి నేను. అనేక మంది ప్రజలు వస్తారు, అయ్యా నా ఫోటో ఉంది దాని మీద, నేను ఖచ్చితంగా పోవాలి. మా పెద్దనాన్న నువ్వే చూసుకోను, ఆయన మా కుటుంబాన్ని మీరే చూసుకోండి అని అట్టనే వెళ్ళిపోయా, స్టేషన్లో దిక్కుండా. ఇటువంటి ఘోరమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి మా జీవితాల్లో. మేము వేసుకున్నటువంటి, డాడీ చెప్తాడు, మేము వేసుకున్న కోట్లు బూట్లు చూస్తారు కానీ మా గుండెలో ఉన్న తూట్లు మీకు అర్థం కావంటాడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఇంత భయంకరమైన కాడి దేవుడి మీద వేశాడు. చిన్న వయసులోనే మీద వేశాడు, 22 సంవత్సరాల వయసులో ఆ కాడి మీద వేశాడు దేవుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కాడి ఎలాగ వస్తూనే ఉంది. నేను ఎందుకు నా గురించి చెప్తున్నాను అంటే, ప్రియ దేవుని బిడ్డ, ఇవన్నీ నా అనుభవాలు. మీరు కూడా అనేక మంది ఈ విధంగా ఉన్నారు. కాడి మోస్తున్నారేమో, బాధ్యత, కుటుంబ బాధ్యత, భారం మోస్తున్నారేమో, అవమానం అనే కాడి మోసుకుంటూ వెళ్తున్నారేమో. అందరూ యేసుప్రభు మీద కాంటించి ఉమ్మేస్తూ ఉంటే ఆ ఉమ్మి ఈయన కూడా మీద కూడా పడతావు. ఈయన పెద్ద సేవకుడు అంట, ఈయన పెద్ద దేవుడు అంట, చచ్చిపోయిన లేపినాడంట. ఏది తను కాపాడుకోమను, తన పక్కన ఉన్న వ్యక్తిని కాపాడమను అంటుంటే దేవుని బిడ్డ, ఆ అవమానాల మధ్యలో, ఆ ఉమ్ముల మధ్యలో, ఆ కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో యేసుతో పాటు ఆయన మోస్తాడు కాడి. ఆయనతో పాటు కురేయుడైనటువంటి సీమోను ఆ కాడిని మోసుకుంటూ వెళ్ళాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. సంఘంలో ఎవరికి లేని భారం నాకే ఎందుకు, ఎవరికి లేని జీవితం నాకే ఎందుకు?
ఇటువంటి కష్టం ఎందుకు వచ్చింది? మా బంధువులు ఎవరు కష్టపడలేదే, మా స్నేహితులు ఎవరు కష్టపడలేదే, మా జీవితంలో ఎవరు లేరే, ఎందుకు ఇట్లా జరిగింది? దేవుడు వినట్లేదా? దేవుడు చూడటం లేదా? దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదా? మా మొర్ర ఆయనకి చెవులకు పోవటం లేదా? చాలాసార్లు ప్రశ్న మీద ప్రశ్న వేసుకుంటూ ఉన్నాం. చెబుతున్నాను సహోదరుడా, ఈ కాడి కిందికి దిగే రోజు ఒకటి ఉంది, ఈ కాడి పక్కన పెట్టే రోజు ఒకటి ఉంది, కాడి శాశ్వతంగా దూరం అయ్యే రోజు ఒకటి ఉంది. దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ కొండెక్కారు. కొండెక్కిన తర్వాత ఇక అప్పుడు సిలువకు వేయాల్సినటువంటి కపాలం అనే స్థలం వచ్చింది. వచ్చి రాగానే కురేనని సీమోను అన్నాడు, నువ్వు వెళ్ళిపో ఇంకా అన్నారు వాళ్ళు. నువ్వు వెళ్ళిపో అన్నారు. అతడికి బతుకు జీవుడు అనుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే వేల కొద్ది, నేను అనుకుంటున్నాను వేల కొద్ది ప్రజలు అతని ఇంటి చుట్టుముట్టి ఉంటారు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. అయ్యా, ఇన్ని రోజులు బోధ విన్న మేము మోయలేదు ఆయన కాడి, ఇన్ని రోజులు ఆయనతో పరిచయం చేసిన మేము మోయలేదు ఆయన కాడి. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని విరిచి ఆహారం పెడుతుంటే తిన్న మేము వెళ్ళలేదు ఆ కాడి మోయడానికి. అయ్యో, చనిపోయిన లాజరు వచ్చి చెప్పి ఉంటాడు, నేను వెళ్ళలేకపోయాను యేసు కాడిని మోయడానికి. నన్ను సమాధిలోంచి లేపాడు ఆయన, కుళ్ళిపోయిన శరీరంలోంచి లేపాడు నన్ను ఆయన. నేను మొయ్యలేదన్నా ఆయన కాడిని. అన్నా నువ్వు మోసావన్నా, అన్నా నువ్వెంత ధన్యుడు అన్నా. యాయిరు కుమార్తె వచ్చి ఉంటారు. మేము నా బిడ్డ చనిపోతే యేసును పిలిస్తే ఒక్క పిలుపులోనే వచ్చి చిన్నదానా లెమ్మని చెప్పాడు. ఆ ఒక్క మాటతో నా గుండెలో ఉన్న శోకం అంతా పోయింది, నా దుఃఖం అంతా, నా కడుపు కోతంతా పోయింది, నా బిడ్డ లేచింది. కానీ నేను మొయ్యలేదయ్యా ఆయన కాడి. నేను భయపడ్డానయ్యా, నేను వెనకాడానయ్యా, నేను తొందరపడి పోలేకపోయానయ్యా. కానీ ఎప్పుడూ చూడలేదు నీ ముఖాన్ని, ఎప్పుడూ నిన్ను సంఘంలో చూడలేదు, ఎప్పుడూ యేసుతో పాటు నిన్ను చూడలేదు, ఎప్పుడూ తండ్రితో పాటు నిన్ను చూడలేదు. కానీ నీకెట్లా వచ్చింది ఈ అవకాశం? నువ్వెట్ట మోయగలిగావు ఈ యొక్క భారాన్ని? సిలువ దినములు ఆరంభం కాగానే, సిలువను గుచ్చినటువంటి కాలం ఆరంభం కాగానే కురేరుడే సీమోను గురించి అనేక మంది ప్రకటన చేస్తూ ఉన్నారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ కురేరుడే సీమోను గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సిలువను మోసినటువంటి సీమోను, అంతమంది కురేరుడైనటువంటి పల్లెటూరు సీమోను. అతని పేరేంటి అంటే పల్లెటూరు సీమోను, కురేడైనటువంటి సీమోను. కానీ సిలువను మోసిన తర్వాత సిలువను మోసిన సీమోను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యేసుతో పాటు భారాన్ని భరించిన సీమోను, ధైర్యముతో ఆయనతో పాటు అడుగులు వేసిన సీమోను, చివరి శ్వాస వరకు, చివరి మైలు మెట్టు వరకు యేసుతో పాటు భారాన్ని దించకుండా, బాధ్యతను పక్కన పెట్టకుండా, ఆ భారాన్ని విడిచిపెట్టకుండా, గాయమవుతున్నా, రక్తము కారుతున్నా, పాదాలకు ముళ్ళు గుచ్చుకుంటున్నా, పాదాలకు రాళ్ళు తగులుతున్నా, ఇదిగో యేసుతో పాటు చివరి వరకు సిలువను మోసిన సీమోను. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా, చెప్పులు కొడుతూ చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప పేరు, ఎంత గొప్ప పేరు. నీ పిలుపు వేరు. కొంతమంది పిలువబడ్డారు. 5 రొట్టెలు 2 చేపలు విరిచినప్పుడు రండి రండి, కూర్చోండి, తినండి, కూర్చోండి, తినండి. తినటానికే వాళ్ళు. ఎంతమంది? 5,000 మంది తిన్నారు, వెళ్ళిపోయారు. 5,000 మంది పురుషులు తిన్నారు, అంతకంటే ఎక్కువ స్త్రీలు తిన్నారు, వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ పేర్లు ఎక్కడా లేవు, వాళ్ళ పేర్లు ఎక్కడా లేవు. కానీ ఈ 2 నిమిషాలు, ఈ రెండు లైన్లో రాయబడేటువంటి వ్యక్తి మాత్రం కురేరుడైన సీమోను అని ప్రత్యేకంగా వ్రాయబడ్డాడు, ప్రత్యేకంగా పిలువబడ్డాడు. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. చెప్పాలి గట్టిగా. అనేకుల నోళ్లలో ప్రసంగంగా మారాడు. అనేక మంది సిలువ వీరులుగా. ఈరోజు మీరు చూడండి, ఇప్పుడు సిలువ ఎత్తుకొని చాలామంది నడుస్తుంటారు. ఈ గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు కదా, ఆనం వివేకానంద రెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవాడు, మన మాజీ ఎమ్మెల్యే గారు ఉండేవాడు. ఆయన ప్రతి గుడ్ ఫ్రైడేకి, ఆయన బతికున్న కాలంలో ప్రతి గుడ్ ఫ్రైడేకి అక్కడ నుంచి, ఆ చర్చి దగ్గర నుంచి సిలువ మోసుకొని వస్తూ ఉండేవాడు. ఎర్రని క్లాత్ వేసుకునేవాడు, మీద వైట్ బట్టలు వేసుకునేవాడు, మోసేవాడు. ఏంటంటే ఆయన సిలువను మోసే ఆ బాధలో కొంచెమే నేను మోస్తే నేను బాగుంటుందయ్యా అని చెప్పి మోసేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ రోజులు కూడా ఆర్సీఎంలో చాలామంది ఆ సిలువను మోసుకొని వెళుతూ ఉంటారు, కొంచెం కొంచెం మోసుకొని వెళుతుంటారు. ఆయన బాధలో నేను కూడా కొంచెం షేర్ చేసుకుంటాను అయ్యా. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఇది ఆచారం అని కాదు, కానీ ఆనాడు కురేనుడైనటువంటి సీమోను మోసినటువంటి ఆ భారాన్ని ఈరోజు ప్రజలు మోయటానికి సిద్ధంగా లేస్తూ ఉన్నారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సిద్ధంగా లేస్తున్నారు అనేక మంది. ఆ రోజు అతను మోసాడు, మధ్యలో ఎక్కడ ఆపలేదు, భారముతో బాధతో ఈడ్చుకుంటూ అలాగే వెళ్ళాడు. యేసయ్యతో పాటు కలిసి ఆ భారాన్ని మోసుకుంటూ పైకి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు వరకు సజీవముగా జీవగ్రంథంలో అతని పేరు రాయబడింది, అతని యొక్క చరిత్ర రాయబడింది, అతని ఓర్పు రాయబడింది, అతని సహనం రాయబడింది. ఈ 2 మాటల్లోనే సిలువను మోయటానికి పిలువబడ్డాడు అతడు. నేను అంటాను, నువ్వు కూడా ఈరోజు పిలువబడ్డావు, ఒక బాధ్యతకు పిలువబడ్డావు, ఒక బాధ్యతను మోయడానికి పిలువబడ్డావు, ఒక భారాన్ని మోయటానికి పిలువబడ్డావు. కాడి పక్కనేస్తావా? దేవుడిచ్చిన భారాన్ని మోయకుండా పక్కన పడేస్తావా? దేవుడిచ్చిన బాధ్యతను మోయకుండా పక్కన పడేస్తావా? ఏదో సింపుల్గా వచ్చి వెళ్తూ ఉంటావా? ఏదో సింపుల్గా వచ్చి భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతావా? సహోదరుడా, దేవుని సిలువ కేక నిన్ను పిలుస్తూ ఉన్నది. రక్తసిక్తమైన ఆయన యొక్క నోటిలో నుంచి శబ్దం వస్తూ ఉన్నది. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? నా భారాన్ని మోయకుండా వెళ్ళిపోతావా? నేను ఇవ్వబోయే ఆ మంచి బహుమానం పొందకుండా వెళ్ళిపోతావా? దేవుని కోసం కష్టపడే ప్రతి ఒక్కరు ఉన్నటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రతిఫలం పొందబోతున్నారు. ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు ఒక్కరిని కూడా. నువ్వు ఈరోజు ఎంత నలిగిపోతున్నావో, ఎంత కష్టపడుతున్నావో, ఎంత శ్రమ పడుతున్నావో తండ్రికి బాగా తెలుసు. నీ బాధ్యతను దేవుడు మోయబోతున్నాడు రేపటి రోజున. ఎవరు ఆయన కాడి మోసారో ఆయన వారి కాడిని మోయబోతూ ఉన్నాడు. వారి కుటుంబ బాధ్యత మోయబోతూ ఉన్నాడు. వారి భవిష్యత్తును మోయబోతూ ఉన్నాడు. వారి తరాలు మోయబోతూ ఉన్నాడు. పరిచయం చేసినటువంటి వాళ్ళని పరిపాలించేవారుగా చేయబోతూ ఉన్నాడు. భారాన్ని మోసేటువంటి వాళ్ళ బాధ్యతను దేవుడు మోయబోతూ ఉన్నాడు. వారి తరాల ఉన్నత శిఖరానికి ఎక్కించబోతూ ఉన్నాడు. వారి పిల్లలను దేవుడు తన మహిమతో నిలబెట్టబోతూ ఉన్నాడు. తన కృపతో నిలబెట్టబోతూ ఉన్నాడు. తన దయతో బ్రతికించబోతూ ఉన్నాడు. భారము మోసే ప్రతి ఒక్కరిని దేవుడు ఉన్నత స్థలం నిలబెట్టబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అద్భుతం జరగబోతున్న జీవితంలో, ఆశ్చర్యకార్యం జరగబోతున్న జీవితంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ అతని ఇల్లు చిన్న గుడిసే కావచ్చు, అందరూ ఆ ఇంటి వైపు చూపించి అంటా ఉన్నారు. ఒకవేళ అది అన్ని మేడల మధ్యలో, మిద్దెల మధ్యలో ఉండి ఉండొచ్చు, చిన్న తాటాకు ఇల్లు అయి ఉండొచ్చు. కానీ నిలబడి ప్రజలు అంటున్నారు, ఈ ఇల్లు, ఈ ఇంటి గల వ్యక్తి, ఇది తాటాకు ఇల్లే కావచ్చు, వానొస్తే కురిసే ఇల్లే కావచ్చు, సరైన వస్త్రాలు లేని ఇల్లే కావచ్చు, సరైన ఇన్కమ్ లేని ఇల్లే కావచ్చు, కానీ ఈ ఇంటిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? యేసుతో పాటు సిలువ మోసిన వ్యక్తి. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆయన పిల్లల స్కూల్కి వెళ్తా ఉంటే అందరూ అంటారు, ఎవరయ్యా ఈయన పిల్లలు, ఈ పిల్లలు ఎవరయ్యా అంటే, ఎవరంటావేంటి? ఆనాడు గొల్గోతా వరకు యేసుతో పాటు సిలువ మోసిన వ్యక్తి యొక్క పిల్లలు. హల్లెలూయా. వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ ఏమైపోయింది? యేసుతో పాటు సిలువ మోయటం అయిపోయింది. యేసుతో పాటు భారం భరించేటువంటి ఒక డిసిగ్నేషన్ వచ్చింది ఆయనకి, ఒక సర్టిఫికెట్ వచ్చింది ఆయనకి. తరాలు ఆయన పిల్లలందరూ కూడా మనవాళ్ళ ముది మనవాళ్ళు వచ్చింది. సరే, వాళ్ళు చెప్పుకొని ఉంటారు, నేను ఎవరో తెలుసా? ఆ రోజు యేసు ప్రభుతో పాటు సిలువ మోసామే, ఆయన ముది మనవని నేను. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఆయన ముది మనవని నేను, ఆయన సంతతి నేను. మా తాత అన్నాడు యేసుతో పాటు కష్టమైన భారమైన సిలువ మోసాడు. మా ముత్తాత యేసుతో పాటు నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ సంతోషాల్లో వెంబడిస్తే, అందరూ సుఖాల్లో వెంబడిస్తే, అందరూ ఆశీర్వాదాల్లో వెంబడిస్తే, అందరూ సమాధానంలో వెంబడిస్తే, యేసుప్రభు నమ్మిన తర్వాత మా వాడు లేచాడయ్యా, యేసుప్రభు నమ్మిన తర్వాత మా కష్టాలు తీరాయ్యా, యేసుప్రభు నమ్మిన తర్వాత మా దుఃఖాలు పోయాయ్యా, యేసుప్రభు నమ్మిన తర్వాత మా శోకాలు పోయాయ్యా, మా రోగాలు పోయాయి. కుష్ఠరోగి చెప్పుంటాడు, నా రోగం పోయింది, కానీ కుష్ఠరోగి ఆ భాగ్యం లేదు. గుడ్డి భర్తమైకి ఆ భాగ్యం లేదు. యేసుతో పాటు నడిచే భాగ్యం లేదు. దేవుని బిడ్డ కానీ ఈ రోజున కురేనుడేంటో సీమోను ఏ మేలు పొందలేదు. యేసు దగ్గర నుంచి ఏ మేలు పొందలేదు. అంతకుముందు ఏ అద్భుతాన్ని చూడలేదు, ఏ కూటానికి రాలేదు, ఏ మహత్కార్యం చూడలేదు. కానీ దేవుడు పిలిచాడు. అతను ఎటువంటి పిలుపు పిలిచాడంటే చెప్పండి, ఆయనతో పాటు సిలువను మోసేటువంటి శ్రమల పరిచర్య అప్పగించాడు, దుఃఖాల పరిచర్య అప్పగించాడు.
చెప్పాలి గట్టిగా. నలిగిపోయే పరిచర్య అప్పగించాడు, కృంగిపోయే పరిచర్య అప్పగించాడు, అడుగడుగున ముళ్ళలో నడిచే పరిచర్య అప్పగించాడు, అడుగడుగున రాళ్ళలో నడిచే పరిచర్య అప్పగించాడు, అడుగడుగున అవమానాలతో కొట్టబడే పరిచర్య ఇచ్చాడు. అడుగడుగున ఏ నేరం చేయకపోయినా యేసుతో పాటు కొట్టబడే పరిచర్య ఇచ్చాడు, యేసుతో పాటు కృంగిపోయే పరిచర్య ఇచ్చాడు. నువ్వు నేరం చేసిన వల్ల నీకు ఈ సమస్య రాలేదు, నువ్వు ఏదో పొరపాటు చేసిన వల్ల ఈ సమస్య రాలేదు. యేసుతో పాటు ఉన్నావు కనుక నీకు ఈ సమస్య వచ్చేది. హల్లెలూయా. యేసుతో పాటు సిలువను మోస్తున్నావు నువ్వు. నీకు ఇచ్చిన పరిచర్య వేరు, నీకు ఇచ్చిన భుజాల భారం వేరు, నీకు ఇచ్చినటువంటి బాధ్యత వేరు. ఎవరు సహకరిస్తారో లేదో తెలియదు, ఎవరు నీతో ఉంటారో లేదో తెలియదు. నీ చుట్టూ హేళన చేసే వాళ్ళు ఉండొచ్చు, నీ చుట్టూ దుఃఖపడి అయ్యో మేము చేయలేకపోతాను, ఒక్కదాన్ని ఒక్కడివి చేస్తున్నామని అని చెప్పి ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డ రాజున చరిత్రలో నిలబడ్డాడు ఒక గొప్ప వ్యక్తిగా. అందరిలాగా అన్నీ ఉన్నప్పుడు చేసిన వ్యక్తి కాదు ఇతడు. ఏమీ లేనప్పుడు యేసుతో కలిసి సేవ చేసిన ఒక వ్యక్తి ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. డాడీ ఎప్పుడు నా భుజాల మీద చేసి ఒక మాట చెప్తాను, నన్ను హత్తుకొని ఒక మాట చెప్తా. ఏంటో తెలుసా? నాకు అన్నీ ఉన్నప్పుడు నాకు అందరు ఉన్నారా, నాకు ఏమీ లేనప్పుడు నువ్వు నాతో ఉన్నావు అన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కృంగిపోయి ఒక పక్క నా బిడ్డ చచ్చిపోయి, రెండో పక్క నాకు అనారోగ్యం వచ్చి కృంగిపోతున్నటువంటి సమయంలో నువ్వు నాతో ఉన్నావురా, నేను నిన్ను దీవిస్తున్నాను, దేవునితో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు అంతా బాగున్నాడు. భక్తి చేయడం చాలా ఈజీ, కృతజ్ఞత కోటాలు పెట్టుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ కష్టములో, బాధలో, శ్రమలో, కన్నిటిలో, తాళుకొని యాతనలో కాడి మోసుకుంటూ వెళ్తున్నావే, దట్ ఈస్ ద రియల్ లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. అది నీ జీవితంలో నిజమైనటువంటి భారమైనటువంటి బాధ్యత గలటువంటి భక్తి గల జీవితం. అందుకే ఎవరు ఎక్కలేని శిఖరం నేను ఎక్కాను. ఆయనతో పాటు సంవత్సరాల తరబడి ఉన్నాను, ఆయనతో పాటు ఆయన కన్నీళ్ళు పంచుకున్నాను, ఆయన దుఃఖాన్ని పంచుకున్నాను, ఆయన లేమి పంచుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి మేము విశాఖపట్నంలో దిగి ఒరిస్సా వెళ్తూ ఉంటే, ట్రైన్లో కారులో వెళ్తూ ఉంటే, ఇటుపక్క ఘాట్ రోడ్డు, ఇటుపక్క పెద్ద కొండ ఉంటుంది. అర్ధరాత్రి 1 గంట 2 గంటల టైంలో కారు పోతూ ఉంది. మా కారు తప్ప వేరే కారే లేదు. అప్పుడప్పుడు టిప్పర్లు వస్తుంటాయి, తోలుకుంటా. టిప్పర్లు వచ్చినప్పుడు ఆ కారు ఇటు వస్తూ ఉంటే గుండె జల్లుమంటుంది నాకు. అమ్మో నాయన అనిపిస్తుంది. యాడ కూలిపోయి ఎముకలు కూడా దొరకవు దాంట్లో కానీ పడితే. సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీయలేదు ఆ బండి కానీ పడితే. అంత భారంగా వేస్తే డాడీ కళ్ళు మూసుకొని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్ 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 అనుకుంటూ పోతుంటాడు ఆయన. నేను కళ్ళు తెరిచి అటు చూసి ఆయన స్తోత్రం, ఆయన నేను ఇంటికి పోతానా లేదా ఆయన అనిపించేది నాకు. ప్రభువా నేను మళ్ళీ మమ్మల్ని మా నాన్న చూస్తానని ఆయన అనిపించేది నాకు. గుండె గజగజలాడిపోయేది నాకు. ఏంటి ఇట్లాంటి చోట దేవుడు డాడీ పరిచయం మొదలు పెట్టాడు? ఇట్లాంటి చోట ఏంది నాయన, ఎందుకు నాయన? అరణ్యంలో 2 గంటల ప్రయాణం చేయాలి. అది సరిగ్గా ఏ ప్రాంతమో తెలుసా? గ్రహం స్టెయిన్స్ అనేటువంటి ఆయన 2 పిల్లల్ని కాల్చి చంపిన ప్రాంతం అది. వాక్యం చెబుతున్నాడు అని గ్రహం స్టెయిన్స్ని, దరింగాబాద్ పట్టణం అది, దరింగాబాద్ ప్రాంతం అది. గ్రహం స్టెయిన్స్ని ఆయన పిల్లల్ని కారులోనే తగలబెట్టి కాల్చి వేసినటువంటి ప్రాంతం అది. అక్కడికి కోటానికి పోయినాం మేము. చెప్పండి పరిస్థితి ఎట్లుంటుంది? గుండె జల్లుమంటుంది నాకు. ఆరాధన చేస్తుంటే ఎట్నుంచి వస్తారో తెలియదు, ఎట్నుంచి ఎవరు కొడతారో తెలియదు, ఎట్నుంచి ఏం చేస్తారు అందరూ చూసి ఎట్టు చూస్తుంటారు. నాయనుడి కొట్టాడు ఎవడో, జే కొట్టాడు అర్థం కాదు. అర్థమైందా? ఆయన పాటికి డాడీ వస్తాడు, టీవీగా వస్తాడు, నిలబడతాడు, యేసు నామములో అని ప్రార్థన చేస్తుంటాడు. పక్కన నేను ఆమె అనాలంటే గుండెలో పచ్చలకపై పడిపోయి ఉంటుంది నాకు. నాయన ఆమె అంటే వీళ్ళు ఏం చేస్తారు నాయన, సోత్రం ఆయన, సోత్రం ఆయన. ఇటువంటి దారుల్లో, కఠినమైనటువంటి మార్గాల్లో నడిపించాడు దేవుడు. కాడి భుజాన వేసి నడిపించాడు దేవుడు. నేను అందరికంటే ఎక్కువ ఆశించబడి బిడ్డనని చెబుతున్నాను, అందరికంటే ఎక్కువ దీవించబడి బిడ్డనని చెబుతూ ఉన్నాను, అందరికంటే ధైర్యంగా ఉన్న బిడ్డనని చెబుతూ ఉన్నాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ నడిచిన దారులు, ఆ నడిచిన పరిస్థితులు, చేసినటువంటి పరిచర్య ఈరోజు నా తల మీద ఆశీర్వాదకరంగా నిలబడిందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మోషే చనిపోయిన వెంటనే యెహోషువకి ఏ విధంగా ఆశీర్వాదం వచ్చిందో దేవుడు నాకు అలాగే ఇవ్వబోతున్నాడు. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. కార్యము చేయబోతున్నాడు దేవుడు. అనుకూల ఉన్నత ద్వారము తెరవబోతూ ఉన్నాడు. నేను చెబుతాను, ఈరోజు నాతో ప్రయాసపడుతున్నటువంటి వారు, నాతో కష్టపడుతున్నటువంటి వారు, నాతో పని చేసినటువంటి వారు, నాతో పడినటువంటి వారు, చెబుతున్న దివారాత్రులు పడుతున్నటువంటి వాళ్ళు, కష్టంతో భారం మోసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఫలాన్ని పొందబోతూ ఉన్నారు.
నిశ్చయముగా ఉన్నతమైన బహుమానం పొందబోతూ ఉన్నారు, ఉన్నతమైన ఆదరణ పొందబోతూ ఉన్నారు, ఉన్నతమైన శక్తి గల బహుమానములు ఎవరు పొందని బహుమానాలు పొందబోతూ ఉన్నారు. చెప్పాలి గట్టిగా, ఎవరు పొందని ఘనతను పొందబోతూ ఉన్నారు, ఎవరు పొందని మహిమను చూడబోతూ ఉన్నారు. సో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు కష్టంతో భారం వస్తున్నావా, దిగులుతో ఉన్నావా, ఎవరు లేకపోయినా ఒక్కడో కాడి భుజాన్ని వేసుకున్నావా, ఒక్కదాని కాడి భుజాన్ని వేసుకున్నావా? నా తండ్రి నీ భారాన్ని చూస్తూ ఉన్నాడు. యేసు ఎక్కడున్నాడంటే నీ పక్కన యువతల సైడ్ ఉన్నాడు. నువ్వు ఒక సైడ్ భారం మోస్తుంటే ఇంకో సైడ్ యేసు నీతో పాటు నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసు నీతో పాటు నడుస్తూ ఉన్నాడు. ఆయన పాదముద్రలు నీతో పాటు కలిసి నడుస్తూ ఉన్నాయి. నువ్వు ఒక్కదాని అనుకుంటున్నావు కాదు, నువ్వు ఒక్కడ అనుకుంటున్నావు కాదు, యేసయ్య పాదాలు నడుస్తూ ఉన్నాయి నీతో పాటు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప కార్యాలు ప్రభు నీ పట్ల చేయబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నేను యేసయ్యతో పాటు నడుస్తూ ఉన్నాను. ఆమేన్. భారం, బాధ, దుఃఖం, అవమానం, అసమాధానం, ఆవేదన, సమస్యలు నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ ఉంటే అలాగే సాగిపోతున్నావేమో. నేను చెబుతున్నాను, నువ్వు సాగిపోతున్నటువంటి బాటలో యేసు నీ రెండవ కాడిని మోస్తూ ఉన్నాడు. యేసు నీతో పాటు నడుస్తూ ఉన్నాడు. నీ అవమానాన్ని మోస్తున్నాడు ఆయన, నీ దుఃఖాన్ని మోస్తున్నాడు ఆయన, నీ యాతన మోస్తున్నాడు ఆయన. నువ్వు ఒంటరివి కాదు. శ్రమలో ఉన్నటువంటి నీతో యేసయ్య ఖచ్చితంగా నడుస్తూ అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఒక రోజున లెక్క పెట్టలేని ఆశీర్వాదాలకు తీసుకొని పోబోతూ ఉన్నాడు. మనుషులు ఊహించని స్థానంలో తీసుకొని పోబోతూ ఉన్నాడు. ఊహించని స్థితిలో నిలబెట్టబోతూ ఉన్నాడు. క్రీస్తునందు మీ ప్రయాస ఒక్క రోజు కూడా వ్యర్థము కాదు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. క్రీస్తులో నేను పడిన ప్రయాస నాకు వ్యర్థం కాదు, నీకు వ్యర్థము కాదు, నీ జీవితాన్ని వ్యర్థంగా చేయదు. నిశ్చయంగా ఒక మహిమకరమైన కార్యాన్ని చూడబోతున్నావు, అద్భుతమైన కార్యాన్ని చూడబోతున్నావు, ఆశ్చర్యకర కార్యాన్ని చూడబోతున్నావు. ఊహించని తలుపులు ప్రభు నీ కోసం తెరవబోతూ ఉన్నాడు. ఊహించని మెట్లు ఎక్కించబోతున్నాడు. ఊహించని దేశాలు తీసుకొని పోబోతున్నాడు. ఊహించని ఉన్నతమైనటువంటి ఏలుబడి చేసే ఉద్యోగాలు చేత చేయించబోతున్నాడు. నీ పిల్లలు దేశాన్ని స్వతంత్రించుకోబోతూ ఉన్నారు. నీ తరముల దేశాన్ని స్వతంత్రించుకోబోతూ ఉన్నారు. మహిమతో దేవుడు నిలబెట్టబోతున్నాడు. చెబుదాం, చప్పట్లు కొడుతూ చెబుదాం గట్టిగా. మరువని దేవుడు, విడువని దేవుడు, చూచుచున్న దేవుడు, నీ ప్రయాసను చూస్తున్న దేవుడు, నీ దుఃఖమును చూస్తున్న దేవుడు, నీ యాతన చూస్తున్న దేవుడు, నీ కష్టాన్ని చూస్తున్నటువంటి దేవుడు నీతో నడవాలని దిగి వస్తున్నాడు. నీతో పాటు సంచరించాలని దిగి వస్తూ ఉన్నాడు. నీతో పాటు అడుగులు వేయాలని వస్తూ ఉన్నాడు. నీతో పాటు కొండల్లో, లోయల్లో, అప్పుల్లో, ఆవేదనలో, రోదనలో, రోగములో నడవాలని రాబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి యేసయ్యా, యేసయ్యా, నీ పాదముల సవ్వడి, నీ పాదముల సవ్వడి, నాతో పాటు నడుస్తున్నటువంటి నీ పాదముల సవ్వడి వినే కృప, వినే కృప నాకు దయచేయి తండ్రి, నాకు దయచేయి తండ్రి. నేను నమ్ముతున్నానయ్యా, భరించలేని ఈ భారములో నీవు నాతో ఉన్నావని, నా పక్కనే ఉన్నావని. ఐ బిలీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఐ బిలీవ్. నమ్ముతున్నానయ్యా, నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నానయ్యా. అందరం ఒకసారి లేచి నిలబడదామా? నమ్మితే నువ్వు దేవుని మహిమను చూడబోతున్నావు. నమ్మితే దేవుని ఆత్మను పొందబోతూ ఉన్నావు. నమ్మితే ఈరోజు నుంచి దేవుని శక్తిని చూడబోతూ ఉన్నావు. యేసు నీతో ఉన్నాడని సత్యాన్ని చూడు, సత్యాన్ని చూడు. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. బైబిల్ తీయండి ఒకసారి, బైబిల్ తీయండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. దేవునికి మహిమను ఐశ్వర్యం ఇవ్వబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధుల గుంపులో కూర్చోబెట్టబోతున్నాడు. మహిమను ఐశ్వర్యమును చెప్పండి. మహిమ, ఐశ్వర్యము, మహిమ, ఐశ్వర్యము. చెప్పండి గట్టిగా. మహిమ, ఐశ్వర్యము నా అకౌంట్లో రాబోతూ ఉన్నది, నా అకౌంట్లో రాబోతూ ఉన్నది. నేను పడిన ప్రయాస మహిమగా తిరిగి రాబోతున్నది, ఐశ్వర్యంగా తిరిగి రాబోతూ ఉన్నది, ఘనతగా తిరిగి రాబోతూ ఉన్నది,
నేను ఒకరోజు మహిమ గల దినాలు చూస్తాను, ఐశ్వర్యము గల దినములు చూస్తాను, నెమ్మది గల దినములు చూస్తాను. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. తర్వాత చదువుదాం. ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయము. చెప్పండి, బలము. చెప్పాలి గట్టిగా, బలము, అతిశయము, బలము, అతిశయము, మహిమ, ఐశ్వర్యము, బలము, అతిశయము దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. నా తండ్రి నాకు ఇవ్వబోతూ ఉన్నాడు. బలాతిశయం ఇవ్వబోతున్నాడు ఆయన. నా కుటుంబాన్ని అతిశయంగా మార్చబోతున్నాడు. నా పిల్లల బతుకులు అతిశయంగా మార్చబోతున్నాడు. నా బతుకును అతిశయంగా చేయబోతున్నాడు. అనేకుల ముందు నా జీవితాన్ని దేవుడు అతిశయాస్పదంగా చేయబోతూ ఉన్నాడు. మహిమకరంగా నిలబెట్టబోతున్నాడు. బలముతో నింపబోతున్నాడు. శత్రుని మించిన బలము, సమస్యను మించిన బలము, వ్యాధిని మించిన బలము, రోగమును మించిన బలము దేవుడు నాకు ఇవ్వబోతూ ఉన్నాడు. నేను ఏదైతే త్యాగం చేశానో, ఏదైతే చేశానో దానికి దేవుడు నూరంతల ఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. బలాతిశయం ఇవ్వబోతున్నాడు ఆయన. బలాతిశయం ఇవ్వబోతున్నాడు ఆయన. బలాతిశయం ఇవ్వబోతున్నాడు ఆయన. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. తన శక్తి అపరిమితమైన మహత్యమేంటిదో, అపరిమితమైన మహత్యము. చెప్పండి, అపరిమితమైన మహత్యం. అందరు చెప్పండి, ఎవరు తెచ్చి గట్టిగా. శ్రమలో నడుస్తున్న వారికి ఏం దొరుకుతుంది అంటే చెప్పండి, మహిమ, ఐశ్వర్యము, బలము, అతిశయము, తర్వాత అపరిమితమైన మహత్యము. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. పరిమితులు లేని, అన్లిమిటెడ్, లెక్క పెట్టలేనటువంటి అన్లిమిటెడ్ అపరిమితమైన మహిమ నీకు దొరకబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. పరిమితమైంది కాదు. నువ్వు ఈ ఊరికే పరిమితం కావు. నీ కుటుంబం ఈ ఊరికే పరిమితం కాదు. అపరిమితమైనటువంటి సరిహద్దులు దాటిపోబోతూ ఉన్నావు నీవు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అపరిమితమైన సరిహద్దులు దాటిపోబోతూ ఉన్నావు. మహిమను, ఐశ్వర్యమును పొందబోతున్నావు. ఘనతను, అతిశయమును పొందబోతున్నావు. దేవుని కాడి మోస్తున్న నీవు, దేవుని అవమానాన్ని మోస్తున్న నీవు, దేవుని దుఃఖాన్ని మోస్తున్న నీవు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు 2